నమస్తే, దిస్ ఇస్ సౌర్య. విజయ్ దళపతి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న వ్యక్తి. మరి దీనికి సంబంధించి అసలు గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ అనేది మేము పొత్తు పెట్టుకోబోతున్నాము, సో ఆల్రెడీ కలిసి మాట్లాడుకున్నాము, చాలా భారీ స్థాయిలో చర్చలు జరిగాయి దీని గురించి. సో ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాము. అలాగే ఒక లేఖను కూడా విడుదల చేశారు అని. మరి మిగిలిన సభ్యుల సంఖ్య ఏంటి? పూర్తిగా కాంగ్రెస్ తోనే పొత్తు కాదు, ఇంకా వేరే పొత్తు కూడా కుదర్చాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఇంకా రీచ్ అవ్వదు కాబట్టి. సో అసలు ముందుకి ఏం జరగబోతోంది? ప్రమాణ స్వీకారం జరుగుతుందా, లేదు అని అంటే ఇంకేదైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. విజయ్ చాలా సింపుల్ గా గెలిచేశాడని అనుకున్నాం ఇన్ని రోజులు కూడా. కానీ అసలైన మీరు నిన్న మొన్న అన్నారు ముందుంది ముసల పండుగ, గెలవగానే కాదు అసలైన పండుగ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో ఆ పండుగ ఇప్పుడు స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఈ పొత్తు విషయంలో మాత్రం అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒకసారి బీజేపీ అలియన్స్ అంటారు, ఒకసారి కాంగ్రెస్ అలియన్స్ అంటారు, ఒకసారి ఇంకా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. డిఎంకే ఒకటే అనలేదు, ఎంత తిప్పి మళ్ళీ డిఎంకేలోంచి వస్తున్నారన్నది అయితే ఇంకా రాలేదు. సో మీరు ఏమంటారు అసలు? అంటే బీజేపీ సపోర్ట్ లేకుండా టీవీకి మనగలుగుతుందా? ఎందుకంటే ఆయనకి రాజకీయమే కొత్త అసలు. అంటే ఒకటండి, ఫండమెంటల్ గా నాకు అర్థమైనంత వరకు అతను బీజేపీతో పొత్తు పెట్టుకోడు పక్కా. ఎందుకంటే నేను లౌకికవాదిని అని చెప్తున్నాడు, నేను బీజేపీ వ్యతిరేకిని అని చెప్తున్నాడు. అలా చెప్పేటప్పుడు పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. ఇంకా బీజేపీ అయిపోయింది. అలాగే బీజేపీకి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయని పెట్టుకునే అవకాశం లేదు. బీజేపీ వెనకమాల దాక్కున్న పార్టీ ఎవరు? వాళ్ళ సంఖలో కూర్చున్న పార్టీ అంటే ఏఐఏడీఎంకే వాళ్ళతో కూడా పెట్టుకోడు, డిఎంకేతో కూడా పెట్టుకోను అని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఏఐఏడీఎంకే నుంచి గోడలు దూకితే చేర్చుకోవచ్చు, ఆహ్వానం ఉంది, చేర్చుకోవచ్చు. గోడలు దూకాల తెగించి వాళ్ళు దూకితే తీసుకోవడానికి ఇంకేం ఇబ్బంది లేదు. అది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ తో అతను అసలు మామూలుగానే ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుందాం అనుకున్నాడు. 80 సీట్లు ఇస్తానన్నాడు. అవును. అయితే ఆ రోజు ఎందుకు పెట్టుకోలేదంటే వీళ్ళు ఇండియా కూటమి కోసం అని చెప్పి డిఎంకే ఉంది కదా ఇండియా కూటమిలో, అందుకని కాంగ్రెస్ తిన్ను విజయ్కి పొత్తు కుదరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మేము పొత్తు ఇస్తామని చెప్తుంది, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్తుంది. అవి 5 తర్వాత సిపిఐకి 2, సిపిఎంకి 2, 4 అయిపోయినాయి. మొత్తం 9 అయిపోయినాయి. ఇంకా అవామీ ముస్లిం లీగ్ అని ఇంకోటి ఉంది, వాళ్ళకు ఒక 2 ఉన్నాయి. సరిపోద్ది. ఇలా తీసుకుని విజయ్ ఈ విధంగా పరిపాలన చేశాడు అనుకోండి, కొంచెం ఒడిదుడుకులు అయితే ఉంటాయి. ఎందుకంటే బీజేపీ ఊరుకోరు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్. ఒకటే పార్టీ నుంచి పొత్తుకొస్తే పర్వాలా, లేదు అసలు వీళ్ళు ఎవ్వరు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కాంగ్రెస్ గానీ సిపిఐ సిపిఎం గానీ ఇగో మాకు ఈ పనులు ఉన్నాయి, నువ్వు ఈ పనులు చేస్తేనే నీకు మేము మద్దతు ఇస్తాము ఇట్లానే ఛాన్స్ లేదు. ఈ ప్రెషర్ పెంచే కాదు. కాకపోతే కేంద్రం నుంచి మొన్నటి వరకు ఉన్న పంటి కింద రాయి లాంటి రవి లాంటి గవర్నర్ ఉంటే కొంచెం కష్టమే. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోయినా, తమిళనాడుని మీద కక్ష సాధింపులు బీజేపీ చేసినా కొంచెం కష్టం అవుతుంది. ఈ హామీల దగ్గర ప్రాబ్లం అవుతుంది. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో చేసిన వాడే పరిపాలకుడు. విజయ్ గట్స్ మీద ఉంది. ఇప్పుడు నిలబడగలగాలి, పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే, కొంచెం అవినీతిని పక్కన పెడితే, డిఎంకే మీద ఆరోపణలు అవే కదా, అందుకని కొన్ని చేంజెస్ మౌలికమైన మార్పులు చేస్తే గనక బీజేపీ అంత ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఎప్పుడు ఇబ్బంది ఉంటదంటే ఏఐఏడీఎంకే లాంటి పార్టీకి వచ్చినన్ని సీట్లు బీజేపీకి గాని వచ్చుంటే కొంచెం కష్టం అయ్యేది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏఐఏడీఎంకే, వాళ్ళు అంత ఇబ్బంది పెట్టే రకాలు కాదు. కాకపోతే కేంద్రం నుంచి ఏమైనా తాకీదులు వస్తే ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా కూటమిలో కనుక ఎవరు విజయ్ వచ్చేసాడు అనుకోండి, డిఎంకే నుంచి సపోర్ట్ ఉంటదిగా. అవును, అందుకు ఈ స్ట్రాటజీకి వెళ్ళాడు అనుకోండి విజయ్కి డోకా లేదు.
అలా కాకుండా అమ్మో రేపేమవుద్దో అని భయపడి బీజేపీ భుజం మీద ఎక్కాలని చూశాడు అనుకోండి, పార్టీ తర్వాత నడవాలి, పిల్లలు నడవాలి. పడందే నడవటం నేర్చుకుంటారా? 4 సార్లు పడతారు, 6 సార్లు లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, చివరికి నడక వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి అసలు పడకూడదండి, దెబ్బే తగలకూడదండి అంటే నడకెట్ట నేర్చుకుంటాడు? అందుకని అట్లాగే విజయ్ కూడా ఆటుపోట్లు ఎదుర్కోవాలి, కష్టపడాలి. ఈ సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు, ఈ అందరినో సమన్వయపరుచుకోవాలి, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా దగ్గరగానైనా పరిపాలన చెయ్యాలి అనే ఒక ఉద్దేశం ఉంటే దానికి సిద్ధపడితే కాస్త కష్టపడాల్సిందే. కష్టం లేకుండా మటుకు కుదరదు. నో పెయిన్ నో గెయిన్ అంటారు చూసారా, అది నొప్పి లేకోకుండా ఒప్పు వచ్చే పరిస్థితి లేదు. అవును మేడం, ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు అన్నా డిఎంకే సంబంధించి ఇప్పుడు విజయ్ పొత్తు కాంగ్రెస్ ఇవన్నీను, సో ఇది ఖచ్చితంగా భూస్థాపితమయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఏడీఎంకేనా? అంతేనా? అసలు దీన్ని మర్చిపోవచ్చా ప్రజలు? మర్చిపోవచ్చు. అసలు తమిళ ప్రజలు కూడా ఈ ద్రవిడవాదం ఎన్ని రోజులు మా నెత్తిన, అసలు ద్రవిడ అనే ఒక మాట చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా బావిలో కప్పల్లా ఉంచుతున్నారు అనే ఫీలింగ్ కూడా అక్కడ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మామూలుగా మనకి వీఆర్ ద్రవిడియన్స్ అని ప్రౌడ్ గా చెప్పుకోవడం, ఇప్పుడు నేను కూడా ద్రవిడియన్ అనే చెప్పుకుంటా, అలా చెప్పుకుంటానికే నేను ఇష్టపడతా. అలా చెప్పుకోవడం వేరు, ఆ రిజర్వేషన్ కింద దాక్కోవడం వేరు. అవును, మనము షీల్డ్ లాగా దాన్ని వాడుకోవడం వేరు. అందుకని ఇప్పుడు నేను ద్రవిడియన్ అని చెప్పుకుంటూ నేను ఇంకా వేరే పనులు కూడా చేస్తూ ఉండాలి. కేవలం ద్రవిడియన్ అయినంత మాత్రం నన్ను ఎవరో నెత్తిన పెట్టుకోరు. కానీ అక్కడ జరిగింది అదే. ఇప్పుడు డిఎంకే కావచ్చు, ఏఐఏడిఎంకే కావచ్చు, వాళ్ళ మూల సూత్రం ద్రవిడవాదాన్ని ముందుకు తీసుకెళ్లేటట్లే. ఇప్పుడు విజయ్ కూడా ఏంటి అంటే ఆ పేరు ఎత్తలేదు కాబట్టి ఈ కొత్తదనాన్ని ప్రజలు కోరుకున్నారు, ప్రజలకు యూత్ ముఖ్యంగా. అవునవును, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు. ఇప్పుడు 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల లోపు వయసు వాళ్ళు ఎక్కువ మంది విజయ్ కి ఓటేయడం వెనకమాల ఇదే కారణం. ఇది ఆ 2 ముసలి పార్టీలు అయిపోయినాయి అంతేలేండి అనే ఉద్దేశంలోకి వాళ్ళు వెళ్ళారు. ఆ జెన్జీ అని మనం అనుకున్నాం చూసారా, ఆ పవర్ ఇప్పుడు కనిపించింది. ఆ జెన్జీ వాళ్ళు డిసైడ్ అయ్యారు మనకి విజయే మన లీడరు. సినిమాలో చూపించినట్లు ధీరోదాత్తమైన పాత్రలు, ఒక సినిమాల్లో అతను పోషించిన పాత్రలు కావచ్చు, వాటన్నిటినీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు ఆవాహన చేసుకున్నారు, పరకాయ ప్రవేశం చేసేసారు. విజయ్ లో వాళ్ళల్లో విజయ్ పరకాయ ప్రవేశం జరిగిపోయింది. అందుకే వాళ్ళు విజయ్ని అంతగా నమ్మారు. అవును. సో ఏది ఏమైనప్పటికీ ఒక దళితవాదం కూడా బయటకు వచ్చింది. వాళ్ళ ఈ దేశంలో ఎన్ని వాదాలు ఉన్నప్పటికీ కూడా దళితవాదం కూడా చాలా బాగా ముందుకు, అస్తిత్వ రాజకీయాలు పెరిగినాయి భారతదేశం మొత్తం మీద. ఈ అస్తిత్వం ఏంటి? ఇప్పుడు దళితులకు ఉన్న అస్తిత్వం వాళ్ళు జై భీమ్ సినిమా చూసి, జై భీమ్ సినిమాలో ఆ హీరో నిజ జీవితంలో విజయ్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ. అందుకని వాళ్ళందరికీ కూడా ఈయన పైన ఒక హోప్ వచ్చింది, ఒక ఆశ వచ్చింది. ఒక మా కోసం ఒక మెస్సయ్య రాకపోతాడా అన్నట్లు విజయ్ వచ్చాడు అనే ఒక ఫీలింగ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే అన్ని ఓట్లు వేశారు. తమిళనాడు అంతా కూడా ఇప్పుడు ఫుల్ కొత్త వైబ్స్ లో ఉంది. అంటే నెట్ట నిలువుగా 2 ముక్కలు అయిపోయింది తెలంగాణ, తమిళం మొత్తం ఒక మెరుపు పుట్టుకొచ్చి. ఈ 2 ముక్కలు ఏంటి అంటే, ఒకటి ఏజ్డ్ పీపుల్, ఈ ద్రవిడ అనే బ్యాచ్ ఒకటి, ఈ యంగ్ దళిత్ అంట అంబేద్కర్. ఇప్పుడు విజయ్ కూడా ఒకానొక మీటింగ్ లో పెరియార్ గురించి మాట్లాడాడు. పెద్ద అప్లాస్ రాలా చుట్టుపక్కల నుంచి. కానీ ఆ నెక్స్ట్ మీటింగ్ లో అంబేద్కరిస్ట్ని అన్నాడు. దెబ్బకి మార్పు వచ్చింది. అతను అది కంటిన్యూ చేశాడు. ఇప్పుడు ప్రజల పల్స్ గట్టిగానే. అందుకే చీలిపోయిన దీంట్లో ఒక పక్క వాళ్ళందరినీ ఒక రకంగా ఊడ్చిపెట్టారు, ఇటుపక్క ఇతనికి వేశారు. అదే నిజంగా ఎన్టీఆర్ లాంటి ప్రభంజనం అనుకోండి, ఈ ఏజ్డ్ పీపుల్ లో నుంచి కూడా అప్పుడు ఎన్టీఆర్ కి ఇట్లా విడిపోలే.
సమాజం మొత్తంగా ఎన్టీఆర్ వెనక నిలబడింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఒక చీలికొచ్చి ఒకవైపు ఒక వర్గం వాళ్ళందరూ విడిపోయి ఒక వర్గం మొత్తం విజయ్ వైపు ఉంది, ఇంకొక వర్గం అంతా డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే వైపు ఉంది. అందుకని ఏంటంటే ఇంత క్లియర్ కట్ గా, అంటే ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వేగంగా మార్పులు వస్తున్న ఈ కాలంలో ఇంకా కాస్త నెమ్మదిగా, కాస్త అడుగులు తడబడేటట్లు నడిచే స్టాలిన్ కానీ, అలాగే బాగా అవినీతి మరకలు